గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో సర్క్యులర్ క్యూ గురించి నేర్చుకుంటున్నాము. లాస్ట్ క్లాస్లో మీకు సర్క్యులర్ క్యూ గురించి స్టార్ట్ చేశాను. సర్క్యులర్ క్యూ అసలు అంటే ఏంటి, సర్క్యులర్ క్యూ కాన్సెప్ట్ని మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎర్రర్ రిప్రజెంటేషన్ ఆఫ్ నార్మల్ క్యూ. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో మనకి క్యూకి లేదా స్టాక్ లేదా ఏ డేటా స్ట్రక్చర్కి అయినా 2 రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఒకటి ఎర్రర్ రిప్రజెంటేషన్, రెండోది linked list representation. So in the array representation of queue, there is some problem. Even if the places are available at the front end of the queue, when the rear pointer reaches at the last index of the array, it shows queue is full. But actually, the places are elements to be inserted into the front end of the queue. There are some places available at the front end of the queue. So in this situation, we remove this problem by convert the normal array represented queue into the circular queue. That means when we reach, when the rear point reaches at the n-1th index, again we go to the first index, which is starts at 0. Okay, this is the concept of circular queue. Then how we reach again to the first position of the circular queue, and by using some formula which is rear is equal to rear plus 1 modulo division with max q, and front is equal to front plus 1 modulo division with max q. All of you well known about the principle of the q, that is FIFO, first in first out. So first in first out principle మీద మనకి q అనేది వర్క్ అవుతుంది. ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ లో మనం ఎప్పుడైతే మనకి క్యూ అనేది వర్క్ అవుతుందో దాన్ని బట్టి మనం ఏం చెప్తామంటే, ఎవ్రీ టైమ్ కూడా ఎలిమెంట్ ఇన్సర్ట్ అయ్యేది రియర్ ఎండ్ లో ఇన్సర్ట్ అవుతుంది, ఎలిమెంట్ డిలీట్ అయ్యేది ఆల్వేస్ డిలీట్స్ ఎట్ ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ది క్యూ. క్యూ ఫ్రంట్ ఎండ్ లోంచి ఎప్పుడు కూడా ఎలిమెంట్ అనేది డిలీట్ అవుతుంది. ఇన్సర్షన్ మాత్రం ఎక్కడ జరుగుతుంది, క్యూకి రియర్ ఎండ్ లో ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు ఎవ్రీ టైమ్ కూడా రియర్ ని ఇంక్రిమెంట్ చేస్తాము బై 1. అలాగే డిలీట్ చేసిన ప్రతిసారి కూడా ఫ్రంట్ వేరియబుల్ ని బై 1 ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే, మామూలు నార్మల్ క్యూలో అయితే రియర్ ఈజ్ ఈక్వల్ టు రియర్ ప్లస్ 1, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1. బట్ ఇట్ ఈస్ ఏ సర్క్యులర్ క్యూ. దట్స్ వై we write the formula as rear is equal to rear plus 1 modulo division with max q. Next, front is equal to front plus 1 modulo division with max q. ఓకే, సో ఇవి సర్క్యులర్ క్యూ కి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ. సో లాస్ట్ క్లాస్లో మనం ఎప్పుడు ఆపేసామంటే ఆపరేషన్స్ ఆన్ సర్క్యులర్ క్యూ దగ్గర మనం ఆపేసాం. సో ఇప్పుడు ఇవాళ క్లాస్లో ఆపరేషన్స్ చూద్దాం. సర్క్యులర్ క్యూ మీద ఏమేమి ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయగలము, అలాగే పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్కి అల్గారిథమ్స్ ఏంటి. ఓకే, సో చూడండి ఆపరేషన్స్ ఆన్ సర్క్యులర్ క్యూ. సో ఫస్ట్ ఆపరేషన్ క్రియేట్ ఆపరేషను. సో క్రియేట్ ఏ న్యూ సర్క్యులర్ క్యూ. సో చూడండి ఇక్కడ ఒక కొత్త సర్క్యులర్ క్యూ ని మనం క్రియేట్ చేస్తున్నాము. సో ఏం తీసుకున్నాం, నేమ్ సిక్యూ, క్యూ నేమ్ క్యూ. సో మాక్సిమం సైజ్ ఆఫ్ ది సర్క్యులర్ క్యూ ఈస్ 10. అంటే సర్క్యులర్ క్యూలో సపోజ్ ఇలా మనం రౌండ్ గా ఒక సర్క్యులర్ క్యూ తీసుకున్నాం అనుకోండి, అందులో మాక్సిమం ఎలిమెంట్స్ ఎన్ని స్టోర్ చేయగలుగుతాం, 10 స్టోర్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఒక క్యూని క్రియేట్ చేసాము, దాని పేరు క్యూ. క్యూకి ఫ్రంట్ రియర్ 2 వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ 2 వేరియబుల్స్ కూడా -1 కి ఇనిషియలైజేషన్ చేసాము. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1, రియర్ ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఇది క్రియేట్ ఆపరేషను. తర్వాత ఈజ్ ఎంటీ, అంటే సర్క్యులర్ క్యూ ఎప్పుడు ఎంటీగా ఉంటుంది. ఓకే, సర్క్యులర్ క్యూ ఎప్పుడు ఎంటీగా ఉంటుందంటే, క్యూలో ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0, రియర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈజ్ ఎంటీ ఆపరేషను ఏం చెప్తుంది, ఇట్ రిటర్న్స్ ట్రూ వెన్ circular queue is empty, and in the case of non-empty condition it returns false.
సర్క్యులర్ క్యూలో మనకి ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు ఈజ్ ఎంప్టీ అనే ఫంక్షన్ ఫాల్స్ అని ఈజ్ ఎంప్టీ కదా, ఏమీ ఎలిమెంట్స్ లేనప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎలిమెంట్స్ ఏమైనా ఒక ఎలిమెంట్ ఉన్నా సరే అది ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. సో మరి ఈజ్ ఎంప్టీ కండిషన్ చెక్ చేయాలంటే మనం సర్క్యులర్ క్యూకి ఏ కండిషన్ చెక్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ నాట్. అంటే ఫ్రంట్ -1 కనుక ఈక్వల్ అయితే దెన్ సర్క్యులర్ క్యూ ఈజ్ ఎంప్టీ. మరి మీకు డౌట్ రావచ్చు, మనం సర్క్యులర్ క్యూని క్రియేట్ చేసినప్పుడే ఫ్రంట్ -1 కదా అనే డౌట్ రావచ్చు. సో ఇప్పుడు మరి ఫ్రంట్ -1 దగ్గర ఉందంటే క్యూలో ఎలిమెంట్స్ ఏమీ లేవనే కదా అర్థం. సో కాబట్టి ఇనీషియల్గా ఎప్పుడైతే ఫ్రంట్ మనం -1కి ఇనిషియలైజేషన్ చేసినా అది ఎప్పటికీ కనుక -1 కంటిన్యూ అయితే సో దట్ మీన్స్ సర్క్యులర్ క్యూ ఈజ్ ఎంప్టీ. సో ఈజ్ ఎంప్టీ ఫంక్షన్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటి, ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ వేరియబుల్ ఇండికేట్స్ -1 ఆర్ నాట్. ఓకే, then when front is equal to -1 it returns true, else it returns false. Okay, this is empty operation. Next operation is full operation. So when a circular queue is full, మనం ఎప్పుడు సర్క్యులర్ క్యూ ఫుల్ అని చెప్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఒక సర్క్యులర్ క్యూ ఉంది. ఈ సర్క్యులర్ క్యూలో ఇక్కడ మనం ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం, 10 ఎలిమెంట్స్ కదా. ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 to 9. ఇండెక్స్ 0 నుంచి 9 వరకు ఉంటుంది. బికాస్ మాక్సిమం సైజ్ ఆఫ్ ది సర్క్యులర్ క్యూ ఈస్ 10. కాబట్టి ఇండెక్స్ 0 దగ్గర స్టార్ట్ అయ్యి మాక్సిమం ఇండెక్స్ 9తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడు మరి మనం సర్క్యులర్ క్యూ అనేది ఫుల్ అని చెప్తామంటే చూడండి, మనం ఇక్కడ ఆల్రెడీ ఒక సర్క్యులర్ క్యూని తీసుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సపోజ్ ఈ సర్క్యులర్ క్యూలో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, 1 2 3 4 5 6 7 మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఫ్రంట్ ఎక్కడ ఉంటుంది, 0 దగ్గర ఉంటుంది. రియర్ ఎక్కడ ఉంది, 6 దగ్గర ఉంది. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0, రియర్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇలా ఉన్నాయి వాల్యూస్. సో ఇందులో ఫ్రంట్ 0 దగ్గర, ఈ 0 ఇండెక్స్ దగ్గర ఉంది, రియర్ ఏమో 6 ఇండెక్స్ 6 దగ్గర ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ సర్క్యులర్ క్యూలో ఇంకొక ప్లేస్ ఉంది, ఎక్కడ, ఇండెక్స్ 7 దగ్గర. ఇండెక్స్ 7 దగ్గర ఈ ప్లేస్లో మనం ఇంకొక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు కావాలంటే. ఈ ప్లేస్లో ఇంకొక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఆ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే రియర్ +1 మాడ్యులో డివిజన్ విత్ మ్యాక్స్ క్యూ చేస్తాం అనుకోండి, రియర్ ఇక్కడికి వెళ్తుంది. సో అప్పుడు సర్క్యులర్ క్యూ రియర్లో ఇక్కడ మనం కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం. ఎలిమెంట్ ఎంత, 8. నౌ రియర్కు 1 యాడ్ చేస్తే రియర్ ఈజ్ ఈక్వల్ టు 7. సో రియర్ ఇప్పుడు 7 అయింది. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఉంది, రియర్ ఏమో 7 దగ్గర ఉంది. మాక్సిమం సైజ్ ఆఫ్ ది క్యూ దగ్గరికి రియర్ వచ్చింది. సో నౌ రియర్ ఇండికేట్స్ ఇండెక్స్ 7. నౌ క్యూ ఈజ్ ఫుల్, సర్క్యులర్ క్యూ ఈజ్ ఫుల్. మరి ఎలా తెలుస్తుంది సర్క్యులర్ క్యూ ఫుల్ అని, చూడండి మనకి ఇక్కడ ఫ్రంట్ ఎక్కడ ఉంది, 0 దగ్గర ఉంది, రియర్ ఎక్కడ ఉంది, లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది. అంటే వెన్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రియర్ +1 మాడ్యులో డివిజన్ విత్ మ్యాక్స్ క్యూ వాల్యూ, ఆ ఇండెక్స్ దగ్గర కనుక మనకి రియర్ అనేది ఉంటే దెన్ క్యూ ఈజ్ సర్క్యులర్ క్యూ ఈజ్ ఫుల్. అంటే మనకి రియర్ వాల్యూ ఎప్పుడైతే లాస్ట్ ఇండెక్స్ దగ్గరికి వచ్చిందో దెన్ సర్క్యులర్ క్యూ ఈజ్ ఫుల్ అని చెప్తున్నాం. లాస్ట్ ఇండెక్స్ దగ్గరికి రావడమే కాదు, అది నార్మల్ క్యూలో కూడా కదా చెప్పాం. సో ఇది నార్మల్ ఎర్రర్ రిప్రజెంటేషన్ ఆఫ్ నార్మల్ క్యూలో, సర్క్యులర్ క్యూ కాకుండా నార్మల్ క్యూలో ఇక్కడ ఎప్పుడైతే రియర్ అనేది లాస్ట్ ఇండెక్స్ దగ్గరికి వచ్చిందో అప్పుడు కూడా మనం అక్కడ సర్క్యులర్ క్యూ ఫుల్ అని చెప్తున్నాం. సారీ, ఆ ఎర్రర్ రిప్రజెంటేషన్ ఆఫ్ నార్మల్ క్యూ కూడా ఫుల్ అని చెప్తున్నాం. బట్ ఇక్కడ ముందు ఫ్రంట్ ఎండ్ లో ప్లేసెస్ ఉన్నప్పటికీ కూడా ఈ లాస్ట్ ఎండ్ కి ఎప్పుడైతే రియర్ అనేది వచ్చిందో దాని క్యూ ఈజ్ ఫుల్ అని చెప్పాం. ఆ ప్రాబ్లం వల్లే కదా మనం క్యూని రిప్రజెంట్ చేస్తాం, సర్క్యులర్ క్యూని. ఓకే, ఓకే.
సో ఇప్పుడు మరి రియర్ 7 దగ్గరికి వచ్చిందంటే రియర్ లాస్ట్ పొజిషన్ దగ్గరికి వచ్చేసిందని చెప్తున్నాం. బట్ ఇక్కడ క్యూ ఫుల్ అని అలా చెప్పకూడదు కదా! అప్పుడు సర్క్యులర్ క్యూ, క్యూ ఫుల్‌కి, నార్మల్ క్యూ, క్యూ ఫుల్‌కి డిఫరెన్స్ ఏమి ఉండదు. సో కాబట్టి ఇక్కడ క్యూ ఫుల్ కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే రియర్ అనేది ఫ్రంట్ కన్నా ఒక ఇండెక్స్ ముందుందో, సో ఇక్కడ ఫ్రంట్ ఎంత 0. సో రియర్ ఎంత 7. సో 7 + 1 = 8, which is modulo division with max q, then it gives remainder 0 because max q value here is 8. So 8 modulo division with 8 is equal to 0. అంటే ఫ్రంట్ దగ్గరికి రియర్ వచ్చింది. ఈ సిచ్యువేషన్ లో మనం క్యూ అనేది ఫుల్ అని చెప్తాం. అంటే రియర్ ఫ్రంట్ రెండు కూడా పక్క పక్కన, అంటే రియర్ ని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తే దాన్ని నెక్స్ట్ పొజిషన్ లో ఎవరు ఉండాలి? ఫ్రంట్ ఉండాలి. సో ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రియర్ ప్లస్ 1 మ్యాక్స్ క్యూ అయినప్పుడు మనం క్యూ అనేది ఫుల్ అని చెప్తాం. సర్క్యులర్ క్యూ ఈజ్ ఫుల్. ఓకే, చూడండి ఇక్కడ కండిషన్ ఈజ్ ఫుల్ కండిషను. సో ఎప్పుడైతే ఫ్రంట్ అనేది రియర్ ప్లస్ 1 మ్యాక్స్ క్యూ దగ్గరకు వచ్చిందో దెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సర్క్యులర్ క్యూ ఈజ్ ఫుల్. దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ. ఒకవేళ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రియర్ ప్లస్ 1 మాడ్యులో డివిజన్ విత్ మ్యాక్స్ క్యూ అనేది కనుక ఫాల్స్ అయితే ఇట్ రిటర్న్స్ ఫాల్స్. నెక్స్ట్ తర్వాత ఆపరేషన్ ఇన్సర్షన్ ఆపరేషన్. ఇన్సర్షన్ ఆపరేషన్ లో ద ఆపరేషన్ ఈజ్ టు బి పెర్ఫార్మ్డ్ ఈజ్ ఏ న్యూ ఎలిమెంట్ ఈజ్ టు బి ఇన్సర్టెడ్ ఇన్ టు ద సర్క్యులర్ క్యూ. ఒక కొత్త ఎలిమెంట్ ని మనం సర్క్యులర్ క్యూలోకి, అది కూడా ఎక్కడ రియర్ పొజిషన్ లోకి కొత్త వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. సో ఎలా ఇన్సర్ట్ చేయాలి? సో నార్మల్ క్యూలో ఒక కొత్త ఎలిమెంట్ ని మనం ఇన్సర్ట్ చేయాలంటే క్యూలోకి జస్ట్ ఇంక్రిమెంట్ ద రియర్ వాల్యూ బై 1 అండ్ సింప్లీ క్యూ ఆఫ్ రియర్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్. ఐటమ్ మీన్స్ ఇక్కడ ఎలిమెంట్ అంటే మనం ఏవైతే వాల్యూ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ. సో రియర్ ఈజ్ ఈక్వల్ టు రియర్ ప్లస్ 1 విచ్ ఈజ్ మాడ్యులో డివిజన్ విత్ మ్యాక్స్ క్యూ. ఇక్కడ మనం ఎవ్రీ టైమ్ కూడా కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే నార్మల్ గా రియర్ ఈజ్ ఈక్వల్ టు రియర్ ప్లస్ 1 అంటాం. బట్ ఇక్కడ రియర్ ప్లస్ 1 మాడ్యులో డివిజన్ విత్ మ్యాక్స్ క్యూ అని చేసి తర్వాత మనం క్యూలోకి కొత్త ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలి. ఇది ఒక కేసు. ఇంకా క్యూలోకి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు రెండో కేసు ఏంటంటే ఇఫ్ ఏ క్యూ ఈజ్ ఎంటీ. ఒకవేళ క్యూ అనేది కనుక ఎంటీగా ఉంది అంటే ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 దగ్గర ఉంది, దెన్ ద ఎలిమెంట్ ఏదైతే మనం ఎలిమెంట్ ని మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అదే ఎలిమెంట్ ఏమవుతుంది? ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఆల్వేస్ ఫ్రంట్ అండ్ రియర్ బోత్ వేరియబుల్స్ ఆర్ ఇనిషియలైజ్డ్ ఆర్ ఈక్వల్ టు 0, ఇండెక్స్ 0. సో ఇది ఒక కేసు. అసలు క్యూలోకి మనం ఇన్సర్ట్ చేయాలంటే ఒక కొత్త ఎలిమెంట్ ని క్యూలో ప్లేస్ ఉండాలి. మరి క్యూలో ప్లేస్ ఉందా లేదా చెక్ చేయాలంటే ఈజ్ ఫుల్ కండిషన్ మనం చెక్ చేస్తాం. ఇఫ్ క్యూ ఈజ్ ఫుల్ దెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు యాడ్ ఎ న్యూ ఎలిమెంట్. దెన్ సింప్లీ ఎగ్జిట్ ఫ్రమ్ ది లూప్. ఓకే, ఎగ్జిట్ అయిపోతాం జస్ట్. అదే మీరు కొత్త ఎలిమెంట్ ని యాడ్ చేయడానికి మనకి క్యూలో ప్లేస్ ఉందనుకోండి, అప్పుడు రెండు కేసెస్ చెక్ చేయాలి. ఏంటి 2 కేసెస్? ఒకవేళ క్యూ అనేది ఎంటీగా ఉందా, మనం ఇన్సర్ట్ చేసే ఈ కొత్త ఎలిమెంటే ఫస్ట్ ఎలిమెంటా అనే కండిషన్ మనం చెక్ చేయాలి. సో క్యూలో ఎలిమెంట్స్ ఏమీ లేవు, మనం ఇన్సర్ట్ చేసేదే ఫస్ట్ ఎలిమెంట్ అని ఎప్పుడు మనకి ప్రూవ్ అవుతుందంటే వెన్ ఫ్రంట్ ఇండికేటర్ ఈజ్ ఎట్ -1, వాల్యూ -1. ఎప్పుడైతే ఫ్రంట్ అనే ఇండికేటర్ -1 దగ్గర ఉందో దెన్ క్యూ ఈజ్ ఎంటీ, దెన్ అవర్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్ ఈజ్ న్యూ ఎలిమెంట్, దెన్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0, rear ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ అల్గారిథం ఈజ్ సేమ్ యాజ్ ఇన్సర్ట్ అల్గారిథం ఫర్ ద నార్మల్ క్యూ. చూడండి, అబ్జర్వ్ చేయండి, సేమ్ ఇది ఎర్రర్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యూలో ఇన్సర్షన్ అల్గారిథం సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ మాత్రం రియర్ ఈజ్ ఈక్వల్ టు రియర్ ప్లస్ 1 అన్నాం, బట్ సర్క్యులర్ క్యూ కాబట్టి ఇక్కడ రియర్ ఈజ్ ఈక్వల్ టు రియర్ ప్లస్ 1 మాడ్యులో డివిజన్ విత్ మ్యాక్స్ క్యూ అని అంటాం. క్యూ ఆఫ్ రియర్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్. ఇది ఇన్సర్షన్ ఆపరేషన్. నెక్స్ట్ తర్వాత ఆపరేషన్ డిలీషన్ ఆపరేషన్. సో డిలీషన్ ఆపరేషన్ లో whenever an element is deleted from queue the value of front is increased. సో తెలుసు కదా, ఎప్పుడైతే మనం క్యూలో కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు రియర్ ని ఇంక్రిమెంట్ చేయాలి. క్యూలోంచి ఎలిమెంట్ ఎప్పుడు కూడా ఫ్రంట్ లో ఉన్న ఎలిమెంట్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఎలిమెంట్ డిలీట్ అయిన తర్వాత ఫ్రంట్ ని మనం ఇంక్రిమెంట్ చేస్తాం, ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇన్సర్షన్ కేమో రియర్ ఇంక్రిమెంట్ చేయాలి,
డిలీషన్స్కి ఏమో ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, ఇది సర్క్యులర్ క్యూ కాబట్టి ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1 మాడ్యులో డివిజన్ విత్ మ్యాక్స్ క్యూ. ఇలా మనం ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేస్తాం, ఒకటి ఇంక్రిమెంట్ చేస్తాం. సో డిలీట్ ఆపరేషన్ చూడండి, ఇట్ ఈస్ దిస్ అల్గారిథమ్ ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ array representation of normal queue deletion algorithm. సో ఫస్ట్ అసలు డిలీట్ చేయాలంటే క్యూలో ఎలిమెంట్స్ ఉండాలి కదా, క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఒకవేళ క్యూ కనుక ఎంటీగా ఉందనుకోండి, ఎలిమెంట్స్ ఏమీ లేనట్టు అర్థం. సో దెన్ deletion operation not possible or impossible to delete an element from the empty queue. ఎలిమెంట్స్ ఏమీ లేవు అంటే క్యూలో ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు మనం క్యూలోంచి ఎలిమినేట్ చేయడం, డిలీట్ చేయడం ఇంపాసిబుల్. ఓకే, ఒకవేళ క్యూలో కనుక ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, మరి ఏ ఎలిమెంట్ని డిలీట్ చేస్తాం? క్యూ యొక్క ఫ్రంట్ ఎలిమెంట్ని మనం డిలీట్ చేస్తాం. సో క్యూ ఫ్రంట్ ఎలిమెంట్ని డిలీట్ చేయగానే ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1 మ్యాక్స్ క్యూ మాడ్యులో డివిజన్ విత్ మ్యాక్స్ క్యూ. సో ఈ అల్గారిథం సేమ్ మనకి నార్మల్ క్యూకి అల్గారిథం ఎలా ఉంటుందో సేమ్ అదే అల్గారిథము. when front is equal to rear, then front is equal to -1 and rear is equal to -1. If queue is empty, then print queue empty and simply exit from the queue, circular queue. Okay, so all these are the operations on circular queue. Okay, operations on circular queue: create operation, is empty, is full, insertion, డిలీషన్. మీకు ఇవన్నీ కూడా అల్గారిథమ్స్ అన్నీ ఒక ఎరేకి ఎలా అయితే ఎరే రిప్రజెంటేషన్ ఆఫ్ నార్మల్ క్యూకి ఎలా అయితే వర్క్ అవుతాయో సేమ్ అలాగే వర్క్ అవుతాయి. మ్యాక్సిమం అల్గారిథమ్స్ కూడా అలాగే ఉంటాయి, ఎక్సెప్ట్ రియర్ ఈజ్ ఈక్వల్ టు రియర్ ప్లస్ 1 ఈ ఫార్ములాస్ తప్ప మిగిలినవన్నీ సేమ్. ఓకే, నెక్స్ట్ వేరియంట్ ఆఫ్ ది క్యూ ఈజ్ డిక్యూ. which is another variant of queue. So DQs లో what is DQ? What are the different techniques used to represent DQ? Explain. So DQ అంటే ఏంటి, DQ ని రిప్రజెంట్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది క్వశ్చన్. DQ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం ఒక నార్మల్ క్యూలో ఇన్సర్షన్స్ ఎక్కడ చేస్తాం? ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇన్సర్ట్ ఓన్లీ ఎట్ ది రియర్ ఎండ్. డిలీషన్స్ ఎక్కడ జరుగుతాయి? ఇట్ ఈస్ పాసిబుల్ టు ఓన్లీ డిలీట్ ఎట్ ఫ్రంట్ ఎండ్. ఇది కదా క్యూ ప్రిన్సిపల్. ఎప్పుడు కూడా డిలీషన్స్ ఫ్రంట్లో జరగాలి, ఇన్సర్షన్స్ రియర్లో జరగాలి. ఓకే, ఇది క్యూకి ప్రిన్సిపల్. సో ఇక్కడ ఈ డిక్యూ ఫుల్ ఫామ్ ఏంటంటే డబుల్ ఎండెడ్ క్యూ. సో డబుల్ ఎండెడ్ క్యూ అంటే ఏంటంటే, సో డబుల్ ఎండెడ్ క్యూలో అంటే రెండు సైడ్స్ కూడా మనం అంటే ఫ్రంట్లోను రియర్లోను కూడా ఏం జరుగుతుందంటే డిలీషను ఇన్సర్షను రెండు కూడా బోత్ ఎండ్స్లోనూ కూడా చేయొచ్చు. అటువంటి క్యూని మనం ఏమంటాం అంటే డబుల్ ఎండెడ్ క్యూ, సింప్లీ డిక్యూ అని అంటాం. ఓకే, దీని గురించి దీంట్లో టైప్స్ ఆఫ్ డిక్యూస్ గురించి, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, మెమరీ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ అనదర్ వేరియంట్ ఏంటంటే ప్రియారిటీ క్యూ. అంటే ఏ క్యూలో ఉన్నప్పుడు ఏ ఎలిమెంట్ ఫస్ట్ లేదు ఏ జాబ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనకి ప్రియారిటీ క్యూ ద్వారా చూస్తాము. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ క్యూ. ఆల్ దీస్ ఆర్ డిస్కస్డ్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.